అంటే ప్రతి ఫ్లవర్‌కి ఉండే డిఫరెంట్ డిఫరెంట్ గుణాలు ఉంటాయి. అవును. సో, ఈ జబ్బుకి ఇదైతే యూజ్ అవుద్ది అని దానికేమన్నా మళ్ళీ కెమికల్ కలిపేదని ఉంటుందా మేడం? కెమికల్ ఏమీ ఉండదండి. ఓన్లీ వాటరే. అయితే ఈ నేనేం చేశానంటే ఈ ప్రభావ శాస్త్రానికి హ్మ్. ప్రభావం ఎక్కువ ఏ మొక్కల్లో ఉంటది అంటే ఆ టెంపుల్ చుట్టూ ఉండే డివైన్ ప్లాంట్స్ అంటారు. ఆ డివైన్ ప్లాంట్స్‌లో ఉంటది. ఇప్పుడు పంచభూత లింగాలకి పంచభూత ప్లాంట్స్ ఉన్నాయి. హ్మ్. ఇండియన్ ఫ్రూట్ జంబూకేశ్వరం ఆ దేవుళ్ళ పేరు కూడా ప్లాంట్స్ అని పెట్టారు. జంబూకేశ్వరం అని అదేంటంటే అదే ఇలాంటివి అంకోలేశ్వరుడని ఇంకా వాటి ప్లాంట్స్తోనే పెట్టారు కొన్ని. కాబట్టి ఆ ప్లాంట్ ప్రభావం దాని చుట్టూ ఉంటుంది కాబట్టి అది నీళ్ళతోని గ్రహించబడుతుంది కాబట్టి నీళ్ళలో ఆ ఫ్లవర్ వేసి మేమేంటి చేస్తామంటే క్యారీ చేస్తాం పెద్ద పెద్ద క్యాన్స్ క్యారీ చేసి ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి అది ఫ్లవర్ పూసింది ఇప్పుడే పూస్తూ ఉంది దాని బ్రైట్గా ఉంది అనుకున్నప్పుడు ఆ ప్లాంట్ నీళ్ళు ఒక దీంట్లో పోసి అందులో ఫ్లవర్స్ వేసి ఒక 2 hours ఉంచి దాన్ని తీసి మేము అంటే ఆ వాటరు చార్జ్ చేసి వాటి పోసి ఏదో చేసి దాన్ని తీసుకొని వచ్చి మెడిసిన్గా యూజ్ చేస్తాం. అంటే మేడం అన్ని రకాల జబ్బులకి ఈ మెడిసిన్‌కి సరిపడా ఫ్లవర్స్ అనేవి మన దగ్గర అవైలబుల్ ఉండవు కొన్ని. సో, ఉంటాయి. అన్నీ ఉంటాయా? నేను దగ్గర దగ్గర 120 రకాల మెడిసిన్స్ ఫ్లవర్ ప్లాంట్స్ కలెక్ట్ చేశాను. ఏంటంటే నేను 40 సంవత్సరాల నుంచి ఈ అడవుల్లోనే ఉన్నాను. అన్ని ఫారెస్ట్ అన్ని రీసెర్చ్ ఫారెస్ట్లు చేసి తిరిగాను. ఒరిస్సా నుంచి, శ్రీశైలం నుంచి, అటు ఛత్తీస్‌గఢ్, బీహారు అవన్నీ తిరిగాను. హిమాలయాస్ కూడా తిరిగాను. కాబట్టి ఏంటంటే కొన్ని లేవు. కొన్ని అంటే ఇంకా నేను మాస్టర్‌ని లేకపోతే నేను విధాతని, నేను అన్నీ నయం చేస్తాను అనేది మాత్రం చెప్పలేను. కానీ నేను కాయిన్ చేశాను. ఇప్పుడు ఒక 4 మెడిసిన్సో, 5 మెడిసిన్సో, 3 మెడిసిన్సో కలిపినప్పుడు దీని మీద బాగా పనిచేసింది. దానికి రిలేషన్ ఏంట్లా అంటే లాజిక్ నా మెడిసిన్‌లో లాజిక్ ఉంది. ఇప్పుడు మూలాధార చక్ర రిలేటెడ్గా క్యాన్సర్ వస్తుంది, కిడ్నీ వస్తుంది, లేకపోతే డయాబెటీస్ వస్తుంది. ఈ 3 దానికి రిలేటెడ్వి. అప్పుడు దానిలో ఉండే ఫ్లవర్స్ 5, 6 ఉన్నాయి. అంటే దేవతల మొక్కలు ఉన్నాయి. కుండలినికి ఒక మొక్క ఉంది, శివుడికి ఒక మొక్క ఉంది, సరస్వతికి ఒక మొక్క ఉంది, బ్రహ్మకు ఒక మొక్క ఉంది, వినాయకుడికి ఒక మొక్క ఉంది, డాకిని అమ్మవారికి ఒక మొక్క ఉంది. ఇది ప్లాంట్స్ ఐడెంటిఫై చేశాను. ఏ దేవతల పేరుతోని దేవతలకు సంబంధించిన ప్లాంట్స్ నేను ఐడెంటిఫై చేసి ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ కాంబినేషన్ అప్పుడు ఇది ఎక్కువ అవటం వల్ల వచ్చిందా అంటే జబ్బు అనే దానికి ఉద్దేశం ఏంటంటే ఎనర్జీ ఎక్కువైనా జబ్బు వస్తుంది, ఎనర్జీ తక్కువైనా జబ్బు వస్తుంది. ఇది ఏ ఎనర్జీ తక్కువైతే ఈ జబ్బు వస్తుంది, ఏ ఎనర్జీ ఎక్కువైతే ఈ జబ్బు వస్తుంది. దాన్ని బ్యాలెన్స్ చేయడానికి ఇంకొక మెడిసిన్ కలిపి మొత్తానికి ఏంటంటే కాంబినేషన్ చేశాను. నేను చేసిన కాంబినేషన్స్ ఏంటి, క్యాన్సర్కి ఉంది, థైరాయిడ్కి ఉంది. థైరాయిడ్ అయితే చాలా బాగా పనిచేస్తుంది. క్యాన్సర్కి ఉంది, థైరాయిడ్కి ఉంది, తర్వాత ఒబెసిటీకి ఉంది, ఆర్థరైటిస్కి ఉంది, తర్వాత అంటే ఒక 12 మెడిసిన్స్ ఎలర్జీ కోటి 12 మెడిసిన్స్ నేను కాయిన్ చేశాను. కథమే అన్నీ ఇండివిజువల్గా ఫ్లవర్స్ ఉంటాయి. ఇండివిజువల్గా నీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే అంతుపట్టకపోతే ఎవరికి తెలియకపోతే ఆ మెడిసిన్ వల్ల తగ్గుందంటే ఆ మెడిసిన్ ఇస్తాను. అలా కాకుండా 12 రకాల మెడిసిన్స్ దాని నుంచి నేను తయారు చేశాను కాంబినేషన్స్. ఆ కాంబినేషన్ ఏంటంటే వీటికి జబ్బుకి కారణం ఐడెంటిఫై చేసి ఆ కారణానికి మెడిసిన్ ఇచ్చినప్పుడు ఆ జబ్బు పోతుంది అని నేను